గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులయ్యాక టీమిండియా ప్రపంచ వ్యాప్తంగా 3 ఫార్మాట్లోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టినప్పటికీ టెస్ట్ క్రికెట్ లో ఘోర పరాభవాల్ని చవిచూసింది. మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కావడం టీమిండియా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కోపం తెప్పించింది. ఆ తర్వాత జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడి WTC ఫైనల్ రేస్ నుండి నిష్క్రమించడంతో గంభీర్ పై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్ అవ్వడంతో క్రికెట్ ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ తగిలింది. దీనికి కారణం గౌతమ్ గంభీర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ను కొత్త కెప్టెన్ గా నియమించారు. దీంతో మొదటిసారి సీనియర్లు లేకుండా ఒక కొత్త జట్టుతో టీమిండియా ఇంగ్లాండ్ కు బయలుదేరింది. అయితే మొదటి టెస్టులో ఓడిన టీమిండియా అన్ని విభాగాల్లో బాగా ఆడింది. ఇక రెండవ టెస్టులోనూ చారిత్రాత్మక విజయం అందుకుంది. మరీ ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్ తో చెలరేగి ఆడుతున్నాడు. 400కు పైగా పరుగులు చేశాడు. ఇక మిగతా ప్లేయర్లు కూడా మంచి ప్రదర్శనలు కనబరిచారు. దీంతో ఇప్పుడు మళ్లీ గంభీర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గిల్ ని కెప్టెన్ చేయడం, ఇప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో గంభీర్ రూటే సపరేటు అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ప్లేయర్లు ఇలాగే ఆడితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టెస్టుల్లో మర్చిపోతారంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.